తెలుగు కమ్యూనిటీ వారు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 1000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 95 జంటలు స్వామివారి కళ్యాణం చేయించుకున్నారు. వందలాదిగా ఎన్ఆర్ఐలు హాజరై కార్యక్రమం జయప్రదం చేశారు. టొరంటో తెలుగు కమ్యూనిటీ వీళ్ళు ఇక్కడ టొరంటోలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం జరిపించారు. ఇక్కడ చాలామంది వందల సంఖ్యలో వచ్చి ఈ కళ్యాణాన్ని అటెండ్ చేసినారు. ఇక్కడ వాళ్ళ టీం ఉన్నారు, ఈవెంట్ చేసిన టీంతో మాట్లాడదాం. హలో అండి. హలో, నమస్కారం. నమస్తే అండి. అందరికీ ముందుగా శ్రీ సీతారామ కళ్యాణం వచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఎంతో అందంగా రాముల వారిని సీతాదేవిని అలంకరించుకొని వైభవంగా కళ్యాణం చేసుకున్నాము. వచ్చిన వాళ్ళందరూ తీర్థప్రసాదాలు తీసుకుని చాలా ఆనందంగా వెళ్ళారు. సో ఇలాంటి మన పండుగలన్నీ మళ్ళీ చేసుకోవాలని మరి మా టీటీసీ కోరుకుంటుంది. సో టీటీసీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇలా ఈవెంట్ నామాత్రంగా చేసినట్టు కాకుండా ఒక క్విజ్ లాంటిది కూడా పెట్టి ఈ నాలెడ్జ్, రామాయణం మీద నాలెడ్జ్ పెంపొందించారు కదండి. సో ఆ ఐడియా ఎలా వచ్చింది, దాని మోటివేషన్ ఏంటి? ఒకటేనండి, మన నెక్స్ట్ తరాలకు కూడా మన రామాయణం ఇట్లాంటి వాటి గురించి తెలియాలి అంటే తెలుగు తెలియటం ఈ రోజుల్లో కష్టం, కానీ రామాయణం తెలుసుకోవటం అంటే అది ఎలా అని చెప్పి ఆలోచించగా ఇలాంటి ఐడియా వచ్చింది. సో అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకొని నెక్స్ట్ తరాల కోసం క్విజ్ కాంటెస్ట్ చేసాం. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు టీటీసీ వారి ఆధ్వర్యంలో, టొరంటో తెలుగు కమ్యూనిటీ వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణం, స్వామివారి కళ్యాణం చాలా వైభవంగా చేసుకున్నాము. చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారండి. ఈ కార్యక్రమంలో చాలా వైభవంగా జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం మేము ఇలాగే వైభవంగా స్వామివారి కళ్యాణం జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను నరేష్ కుమార్ కందుకూరి. టీటీసీ ఈవెంట్స్ చాలా స్వాగ్ ఉంటుందండి. వాళ్ళ దాంట్లో ఒక స్టైల్ ఉంటుంది, ఒక ఎసెన్స్ ఉంటుంది. ఏ ఈవెంట్ చేసినా ఏదో రెగ్యులర్గా వచ్చామా తిన్నామా వెళ్ళిపోయామా అని కాకుండా ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేస్తారు. అందులో నాకు బాగా నచ్చుతుంది వాళ్ళ ఈవెంట్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. టీటీసీ వాళ్ళు ఎప్పుడు కూడా మన తెలుగు వాళ్ళందరినీ కలాలి, అందరూ కలిసి సంబరాలు జరుపుకోవాలని ఆర్గనైజ్ చేస్తుంటారు. ఈసారి కూడా చాలా బాగా జరిగింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.